హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి ఫ్రెషర్స్ కోసం రియల్ టైమ్ స్కిల్స్ ఏం నేర్చుకోవాలి, అసలు ఏ స్కిల్స్ నేర్చుకోవాలి. చూస్తే సేల్స్ ఫోర్స్ ఉంది, పైథాన్ ఉంది, జావా ఉంది, ఈ మధ్య ఏదో ఏఐ వచ్చింది, డేటా సైన్స్ అంటున్నారు, డేటా అనలిటిక్స్ అంటున్నారు, డేటా అనలిస్ట్. ఈ స్కిల్స్తో ఫ్రెషర్స్కి జాబ్స్ వస్తాయా? సైబర్ సెక్యూరిటీ వీటితో నెవర్. ఎప్పుడు వస్తాయి తెలుసా ఈ స్కిల్స్తో జాబ్స్ మీకు? ఒకవేళ మీ కాలేజ్కి ప్లేస్మెంట్స్ వచ్చి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చి మీ కాలేజ్ రెప్యుటేటెడ్ కాలేజ్ అయితే ఆ కాలేజ్కి గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం ఇలాంటి కంపెనీస్ ఉంటాయి కదా, ఇలాంటి కంపెనీస్ వచ్చినప్పుడు మిమ్మల్ని సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వీటికి హైర్ చేసుకుంటారు. అదర్వైజ్ బయట అయితే ఈ స్కిల్స్కి ఒక ఫ్రెషర్ని నాకు తెలిసినంత వరకు హైడ్ చేసుకోరనమాట. ఓకేనా? అయితే ఏం స్కిల్స్ నేర్చుకోవాలి? ఒక పర్సన్ వచ్చేసి అక్క నేను మెన్ స్టాక్ నేర్చుకున్నాను, ఒక పర్సన్ వచ్చి డేటా సైన్స్ నేర్చుకున్నాను, అవన్నీ కాదు. రియల్ టైంలో ఏం నేర్చుకోవాలి తెలుసా? ఫస్ట్ మీరు ఇంకా ఇక్కడ స్టార్ట్ చేయలేదు, నాకు ఈ స్కిల్స్ తెలీదు అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్ ఈ 4 నేర్చుకోండి. లేదా యాంగులర్, రియాక్టే కాదు యాంగులర్ కూడా ఇన్ డిమాండెడ్ స్కిల్. ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు HTML, CSS, జావాస్క్రిప్ట్, ఎయిదర్ రియాక్ట్ జేఎస్, ఎయిదర్ యాంగులర్ ఇవి నేర్చుకోండి. ఫ్రంట్ ఎండ్ మీద ఫస్ట్ గ్రిప్ తెచ్చుకోండి, యూఐ పార్ట్ మీద గ్రిప్ తెచ్చుకోండి. తర్వాత బ్యాక్ ఎండ్కి రండి. ఒక ఫ్రెషర్ either you are in బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆర్ బీటెక్ సెకండ్ ఇయర్, బీటెక్ థర్డ్ ఇయర్, బీటెక్ ఫైనల్ ఇయర్, ఏ ఇయర్ అయినా సరే ఆర్ మీకు అయిపోయినా కూడా ఫ్రంట్ ఎండ్ మీద గ్రిప్ తెచ్చుకుంటేనే కదా బ్యాక్ ఎండ్ మీద మనకు ఆ గ్రిప్ వస్తుంది. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకోండి. లేదా రియల్ టైం నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే మీకు రియాక్ట్ జేఎస్ ఇస్తే రియాక్ట్ జేఎస్ మీదనే వర్క్ చేయరనమాట. ఈ మధ్య ఇన్ డిమాండెడ్గా ఏముందంటే ASP.NET కోర్ ఉంది. కోర్లో మనం రియాక్ట్ యూస్ చేస్తున్నాం, కోర్లో మనం యాంగులర్ యూస్ చేస్తున్నాం. మీరు ఎవరన్నా ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే విజువల్ స్టూడియో కమ్యూనిటీ అనేసి డౌన్లోడ్ చేసుకొని ASP.NET కోర్ విత్ రియాక్ట్, ASP.NET కోర్ విత్ యాంగులర్ ఇలా మనము ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తాం. ఒక రియల్ టైం వరల్డ్లో ఇలానే ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తాం. అంటే మనకి ఇక్కడ రావాల్సింది ఏంటి? C#, .NET స్కిల్స్, రియాక్ట్ ఆర్ యాంగులర్, HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇవి ఉంటే రియల్ టైమ్ స్కిల్సే అంటారు వీటిని. వీటితో మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తే, వీటితో మీరు ఏదైనా వర్క్ చేస్తే ఈ స్కిల్సే రియల్ టైమ్ స్కిల్స్ అవుతాయి. ఇప్పుడు మీరు నేర్చుకున్న డేటా సైన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఇవన్నీ ఒక ఫ్రెషర్కి ఎప్పుడు రావు. నాకు తెలిసినంత వరకు అయితే ఫ్రెషర్కి రావాలంటే అది మీ కాలేజ్ బట్టి ఉంటుందన్నమాట. మీకు కాలేజ్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని ఉంటది కదా, అప్పుడు తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు నేర్చుకునే స్కిల్స్ అన్నీ ఒక ఎత్తు, ఆఫీస్లోకి వస్తే కంపెనీలోకి వస్తే చేసేది ఒక ఎత్తు అనమాట. నేనేం చెప్తానంటే .NET నేర్చుకోండి, .NET విత్ రియాక్ట్, .NET విత్ యాంగులర్ ఇలా ఏదైనా నేర్చుకోండి ప్రాజెక్ట్. అప్పుడు మీరు ఏమవుతారంటే ఫుల్ స్టాక్ డెవలపర్స్ అవుతారు. ఏమవుతారు? ఫుల్ స్టాక్ డెవలపర్స్. ఓకే, అప్పుడు మీకు ఏమి ఇస్తారంటే ఒక ఫ్రెషర్గా ఫస్ట్ ఏదో ఫ్రంట్ ఎండ్ మీద ఇస్తారు, లేదా బ్యాక్ ఎండ్కి మూవ్ చేస్తారు. బ్యాక్ ఎండ్కి మూవ్ చేసి కొద్ది రోజులు టెక్నికల్ సపోర్టర్గా ఇచ్చి తర్వాత మిమ్మల్ని బ్యాక్ ఎండ్లో మూవ్ చేసుకుంటారనమాట మీరు బాగా చేస్తే. ఓకేనా? లేకపోతే స్టార్ట్అప్ కంపెనీస్కి అయితే డైరెక్ట్గా మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చేసి లోకల్ సెటప్ చేసేయండి అంటారు. అట్లుంటది అనమాట కంపెనీలో. మీకు ఎవ్వరు హెల్ప్ కూడా చేయరు సెటప్ చేయడానికి. ఇలాంటివన్నీ మీరు ఎప్పుడు నేర్చుకోవాలి? ఈ టైంలోనే నేర్చుకోవాలి. సో నేనేం చెప్తానంటే మెయిన్ స్టాక్ అంటున్నారు. మెయిన్ స్టాక్ అంటే ఎక్స్ప్రెస్ జేఎస్, నోడ్ జేఎస్, ఏదర్ రియాక్ట్ ఆర్ యాంగులర్, యాంగులర్ అనుకుంటా నాకంతా, HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇవే కదా ఉండేది మెయిన్ స్టాక్ అన్నా కూడా. నేను చెప్తా .NET విత్ రియాక్ట్ కానీ .NET విత్ యాంగులర్ కానీ నేర్చుకోండి, లైఫ్ టైం యూజ్ అవుతుంది. మ్యాక్సిమం ఇన్ డిమాండెడ్ స్కిల్ అనమాట. ఇప్పుడు ఎవరికైనా సరే నౌకరీలో కావచ్చు, మీరు లింక్డ్ఇన్లో చూసుకోవచ్చు, ఎక్కడైనా మాన్స్టర్, ఇండీడ్ ఎక్కడన్నా వెళ్ళండి, బయట ఎక్కడన్నా వెళ్ళండి, రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అంటే కంపెనీలో మ్యాక్సిమం .NET యూజ్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఎందుకంటే హై సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి, మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు హై సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మ్యాక్స్ .NET మీదనే వర్క్ చేస్తున్నారు ప్రాజెక్ట్స్ అని. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 4 ప్రాజెక్ట్స్ చూసాను, 4 ప్రాజెక్ట్స్ .NET మీదనే ఉన్నాయి. నేను ఫస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాను .NET మీదనే ఉన్నాయి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఇన్ డిమాండెడ్ స్కిల్ .NET.
డాట్ నెట్ నేర్చుకుంటే మీరు ఏదో ఫ్రంట్ ఎండ్ కైనా వెళ్ళొచ్చు, బ్యాక్ ఎండ్ కైనా వెళ్ళొచ్చు. నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఓకేనా? మెన్ స్టాక్ గూడా బావుంది. మెన్ స్టాక్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు మెన్ స్టాకే నేర్చుకోండి. దానికి గూడా చాలా చాలా డిమాండెడ్‌గా ఉంది. ఈ 2 అయితే ఈక్వల్ డిమాండెడ్‌లో ఉన్నాయి. సో, మీకు నచ్చిన స్కిల్స్ నేర్చుకోండి. సేమే స్కిల్స్. సేమే నేర్చుకుంటారు. అక్కడ నోట్ జేఎస్, ఎక్స్‌ప్రెస్ జేఎస్ నేర్చుకుంటారు బ్యాక్ ఎండ్ కోసం. ఇక్కడ డాట్ నెట్ నేర్చుకుంటారు. నేను ఈ రెండిట్లో ఏం చెప్తానంటే డాట్ నెట్టే చెప్తాను. ఎందుకంటే నోట్ జేఎస్ కొన్ని కంపెనీస్‌లో ఎక్కువ యూజ్ చేయరు. ఎందుకంటే ఇది బ్రౌజర్ రిలేటెడ్ గదా! ఎక్కువ యూజ్ చేయరు. సర్వర్‌ని రన్ జేయడానికి గాబట్టి. అదే డాట్ నెట్ అయితే ప్రతి ఒక్క ఎంఎన్‌సి కంపెనీ యూజ్ చేస్తది. ప్రతి ఒక్క స్టార్టప్ కంపెనీలో ఉంటుంది. ప్రతి ఒక్క చిన్న కంపెనీ గానీలే అందులో గూడా ఉంటది. బికాజ్ ఆల్ ఇన్ వన్ ఒక్క దాంట్లోనే మనం అన్నీ ఏసేస్తాం. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో డిప్లాయ్ చేసుకుంటాం. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఓకేనా? ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ గానీ, అజూర్ క్లౌడ్ గానీ ఇలాంటి వాటిలో డిప్లాయ్ చేస్తాం. ఓకేనా? మీరు నేర్చుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఏఎస్‌పీ డాట్ నెట్ నేర్చుకోండి. గూగుల్‌లోకెళ్తే డాట్ నెట్ ట్యుటోరియల్స్ అని ఉంటుందనమాట. గూగుల్‌లోకెళ్ళండి. యూట్యూబ్ కాదు గూగుల్‌లోకి. అందులో చూడండి సిలబస్ ఒకసారి. మొత్తము సి షార్ప్ ఉంటది. డాట్ నెట్ ట్యుటోరియల్స్ ఉంటుంది. ఒకవేళ మీకు అది అర్థం కాకపోతే ఎక్కడైనా యూట్యూబ్‌లోనే నేర్చుకోండి. లేదా ఆన్‌లైన్ ట్యుటోరియల్స్‌లో గూడా నేర్చుకోండి. అంతేగాని సైలెంట్‌గా ఉండొద్దు. రియల్ టైమ్ స్కిల్స్ అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఏఎస్‌పీ డాట్ నెట్‌లో గూడా ఎంవీసీ అని ఉంటుంది. ఎంవీసీ 5 అని ఉంటుంది. డాట్ నెట్ కోర్ ఉంటుంది. డాట్ నెట్ వెబ్ ఏపీఐ ఉంటుంది. ఏడీఓ డాట్ నెట్ ఉంటుంది. మీరు యాజ్ ఎ పర్సన్‌గా ఏం నేర్చుకోవాలంటే ఎంవీసీ నేర్చుకోండి. ఇప్పుడు కోర్ అనమాట. ఇప్పుడు కోర్ ఎంవీసీ. జనరల్‌గా ఎంవీసీ అంటే ఏంటి? అది అట్లా తెలుసుకోండి. తర్వాత కోర్ ఏఎస్‌పీ డాట్ నెట్ కోర్ గురించి తెలుసుకోండి. ఏడీఓ డాట్ నెట్ గురించి కొంచెం లైట్‌గా ఓకేనా? ఏం ఎక్కువ అవసరం లేదు. లైట్‌గా తెలుసుకోండి. తర్వాత వెబ్ ఏపీఐ గురించి తెలుసుకోండి. ఏపీఐస్ క్రియేట్ చేయాలి కదా! బ్యాక్ ఎండ్ అంటే. వెబ్ ఏపీఐ గురించి నేర్చుకోండి. ఇవి నేర్చుకున్న తర్వాతనే స్టార్ట్ చేయండి. ఇవన్నీ నేర్చుకునే ముందు ఫ్రంట్ ఎండ్ నేర్చుకో. ఫ్రంట్ ఎండ్ తర్వాతనే దీంట్లోకి రండి. అది అర్థం కాకపోతే ఇది అర్థం కావాలి గదా! సో, 2 ఉంటేనే ఫుల్ స్టాక్ అంటారు. ఒకవేళ ఇవి 2 మీరు ఎవరైనా ఫాస్ట్‌గా నేర్చుకునింటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ గాని, అజూర్ క్లౌడ్ గాని, సేల్స్ ఫోర్స్ గాని ఏదైనా క్లౌడ్ రిలేటెడ్ నేర్చుకోండి. ఎందుకు క్లౌడ్ రిలేటెడ్? అది మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ఫ్రెషర్‌కి అన్ని స్కిల్స్ అంత డిప్లాయ్‌మెంట్ స్కిల్స్ ఇవ్వరు. మీరు పోను పోను ఎక్స్‌పీరియన్స్‌తో నేర్చుకుంటారనమాట. పోను పోను. ఈవెన్ నాకు కూడా లేదు డిప్లాయ్‌మెంట్ థింగ్. ఓకే. పోను పోను ఒక 5, 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ రావాలి. డిప్లాయ్‌మెంట్ స్కిల్స్ ఉండాలంటే ఎంఎన్‌సీలో అయితే 4 ఇయర్స్ అలా. ఓకేనా? స్టార్టప్‌లో అయితే వెంటనే ఇస్తారు లైవ్‌ది గూడా. మనకున్నది లైవ్. ఈ మధ్య నేను చేస్తున్నాననమాట. లైవ్ సైట్స్ ఈ మధ్య వర్క్ చేస్తున్నాను. అంతకుముందు ఏం లేదు. సో, ఇలా డిప్లాయ్‌మెంట్ స్కిల్స్ మీరు పోను పోను నేర్చుకుంటారు. ఒక క్లౌడ్ గురించి కానీ బేసిక్ నాలెడ్జ్ తెలిసి పెట్టుకొనుండండి. ఇంకా ఏమన్నా చెప్పాలి అంటే, ఇవన్నీ నేర్చుకుంటే థియరిటికల్‌గా అసలు గాదు. ప్రాక్టీస్, ప్రాజెక్ట్స్ మీరు ఎట్లా నేర్చుకున్నారని ఎవరికి తెలుస్తది? ప్రాజెక్ట్స్ చేయండి. ప్రాజెక్ట్స్ చేసి పుష్ చేయండి. కోడ్ పుష్ చేయండి, పోస్ట్ చేయండి. కోడ్ పుష్ చేయండి, పోస్ట్ చేయండి. అంతే. ఈ ప్రాజెక్ట్స్ నేర్చుకున్నా అని చెప్పండి అందరికి. నేను ఇవి నేర్చుకున్నా, ఇది నేర్చుకున్నాను. ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే, ఎవరైనా పర్సన్ ఉంటారు కదా! ఫ్రెండ్స్ కానీ మీ హౌస్‌లో, ఇంట్లో ఎవ్వరో ఒక్కరైతే సాఫ్ట్‌వేర్‌లో ఉంటారండి. ఆ పర్సన్ దగ్గరికెళ్ళి ఒకవేళ మీకు క్లోజ్ అయితేనే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే గూడా వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు? రియల్ టైమ్‌లో ఎలా చూస్తారు? ఇలాంటివి నేర్చుకుంటే మీరు ఎక్స్‌పీరియన్స్ పెట్టి గూడా ఎళ్ళిపోవచ్చు. ఓకేనా? ఇలా ఇవి నేర్చుకుంటే మీరు ఎక్స్‌పీరియన్స్ పెట్టి గూడా ఈజీగా ఎళ్ళిపోయి మేనేజ్ చేసుకోవచ్చు. అంతే. ఈ స్కిల్స్ ఉంటే చాలు గదా! ఏవేవో స్కిల్స్ ఎందుకు మనకు డేటా అనలిటిక్స్, డేటా సైంటిస్ట్ ఇవన్నీ ఇప్పుడే అవసరం లేదు మనకి. మనం ఫ్రెషర్స్ అంతే. మనం ఫస్ట్ ఇవి నేర్చుకొని మళ్ళా పోదాం అక్కడికి. ఓకే. ఈ ఇవి నేర్చుకుంటేనే కదా మార్కెట్‌లో ఉన్న స్కిల్స్ నేర్చుకుందాము. మనం రెప్యూటెడ్ కాలేజ్ నుంచయితే వచ్చిండము. మన ఏరియా వరకే అది రెప్యూటేటెడ్. ఇంటర్నేషనల్ గాదు గదా మనది. సో, మనం ఫస్ట్ ఇవి నేర్చుకొని ఫస్ట్ బయటకొద్దాం. ఫస్ట్ మనం ఒక వే జూసుకుందాం. ఒక పాత్ జూసుకుందాం. కంపెనీలకి ఎలా ఎళ్ళడానికి. ఆ పాత్‌లోకెళ్ళాక మీ ప్యాషన్ మీకు నచ్చింది నేర్చుకొని బయటికి రండి. అంతే. అప్పుడు మీకు ఫ్రీ. నేర్చుకోవడం గూడా ఫ్రీ. వాళ్ళే మీకు నేర్పిస్తారు. నేనిది నేర్చుకోవాలనుకుంటున్నానంటే. పర్సిపో అనేసి ఒకటుంటది. ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ ఎక్సలెంట్‌గా ఉంటది. పర్సిపోలో ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ కొనుక్కోండి ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే. ఇంకా యుడిమి వద్దు థియరీ. హ్మ్. పర్సిపో ఇంకా వచ్చేసి పర్పుల్ సైట్. పర్పుల్ సైట్ గూడా ఎక్సలెంట్ అండి. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఈ రెండిట్లో నేర్చుకోండి. లేకపోతే నార్మల్ ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ యూట్యూబ్‌లో గూడా చేసి నేర్చుకోండి. ప్రాక్టీస్. కానీ ప్రాజెక్ట్ చేయండి. కనీసం ఒక ప్రాజెక్ట్ చేయండి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఆర్ యాంగులర్ యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ చేయండి. ఎక్కడ చేస్తారు? డాట్ నెట్ కోర్‌లోనే చేయండి. తర్వాత
.NET నేర్చుకోండి, బ్యాక్ ఎండ్ నేర్చుకోండి, కంట్రోలర్స్ ఎలా యూస్ చేస్తాం, మోడల్స్ ఎలా యూస్ చేస్తాం, వెబ్ ఏపీఎస్ ఎలా యూస్ చేస్తాం, వ్యూస్ ఎలా క్రియేట్ చేస్తాం, రాజర్ వ్యూస్, ఇలాంటివి తెలుసుకుంటే బెటర్. ఓకే, దీనికి నౌకరీలో కానీ ఎక్కడైనా మీరు చూసుకోండి, ఎక్కువ శాతం జాబ్స్ ఉన్నాయి. ఓకేనా, మాక్సిమం 60% ఆఫ్ జాబ్స్ వీటి మీదే ఉన్నాయి. ఇవి నేర్చుకుంటే ఏదో ఒక దాని మీద వెళ్ళిపోవచ్చు. మీరు డేటాబేస్ కూడా నేర్చుకోండి, ఎస్క్యూఎల్ కానీ మాంగోడిబి కానీ ఏదో ఒకటి. ఓకేనా, బేసిక్స్ ఆఫ్ నాలెడ్జ్. ఓకేనా, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, బాయ్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.